ఇక మొదలెడదామా? సో ఇప్పుడే మెట్రోకి రీచ్ అయ్యామన్నమాట. లోపలికి వెళ్తున్నాం, మెట్రో లోపలికి. ఇప్పుడే షాప్ ముందుకు వచ్చేసాం. ఇది సికింద్రాబాద్. ఇవన్నీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇదంతా. లోపలికి వెళ్దాం. ఇది షాప్ లోపల అనమాట. అందరు చాలామంది ఉన్నారు. ఇక్కడ రష్ ఉంది. అది నాకింగ్ మిషన్. ఐటమ్స్ చూసుకోవచ్చు మీరు. షాప్లో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను బ్యాట్ కొనేసిన అనమాట. బిల్లింగ్ చేయించుకుంటున్నా బ్యాట్ లోపల. సో దాని తర్వాత ఇంకో ఇక్కడ నాకింగ్ అవుతుంది. మన బ్యాట్ చూసుకోవచ్చు. నాకింగ్ అంటే ఏం లేదు, వుడ్ కొంచెం ఇప్పుడు కొత్తది కదా, దాన్ని ప్రెస్ చేస్తారనమాట. దానివల్ల బ్యాట్ కొంచెం ఎక్కువ రోజులు ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. ఆ బ్యాట్ నాకింగ్ అయ్యేలోపు తిన్నామన్నమాట. ఇప్పుడే ప్రజెంట్ బిర్యానీ తిన్నాం. అన్న బిల్లింగ్ చేయించుకుంటున్నాడు, నేను ఇలా వీడియో తీస్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ షాప్కి వెళ్ళి ఆ బ్యాట్ తీసుకోవాలన్నమాట. సో బ్యాగ్ తీసుకున్నాము. తీసుకొని ఇప్పుడు మళ్ళీ ప్యారడైజ్ మెట్రో పైకి వెళ్తున్నాం. చూడొచ్చు బ్యాగ్, ఆ బ్యాగ్ కవర్ మొత్తం తీసుకొని ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్కి రీచ్ అవ్వాలి. ఇప్పుడే బస్ ఎక్కామన్నమాట, ఉప్పల్ బస్సు. బ్యాగ్ చూసుకోవచ్చు మీరు. సో ఏం లేదు, వర్షం వచ్చేలా ఉంది ఇప్పుడు ప్రజెంట్. చూసుకోవచ్చు మీరు, బయట మొత్తం రష్ ఉంది. ఈవినింగ్ కదా, ఉప్పల్లో మొత్తం ఆగమాగం ఉన్నదన్నమాట. ఇప్పుడే తొర్రకు వచ్చినాం. చూసుకోవచ్చు ఏం లేదు. ప్రజెంట్ టైం వచ్చేసి 11 or maybe 10:30 అవుతుంది అనుకుంటా. పడుకొని లేచిన ఎంతసేపే. మ్యాచ్ జరుగుతుంది, తినడానికి వచ్చి మ్యాచ్ చూస్తున్నాం. అట్లనే చూడండి మీరు కూడా. మ్యాచ్ లాస్ట్ బాల్ అనమాట ఇది. 12 seconds later. తిన్నాము. ఇప్పుడే ఇంటికి వచ్చేసినాం. ఇంకా తర్వాత ఈ బ్యాట్ గురించి మీకు క్లియర్ రివ్యూ ఇస్తా చూడండి. 3 days later. సో ఆ బ్యాట్ కొనే వీడియో చూసిరు కదా మీరు. ఇప్పుడు ఆ బ్యాట్ ఎట్లుందో చూపిస్తాను మీకు. అసలు నేను ఎందుకు కొన్నా ఆ బ్యాట్, నాకే ఎందుకు నచ్చింది, ప్లస్ అంత కాస్ట్ పెట్టి ఎందుకు కొన్నా బ్యాట్, అవన్నీ చూపిస్తాను మీకు. చలో. సో ఇది కృష్ణవేణి స్పోర్ట్స్ అనమాట, సికింద్రాబాద్లో ఉంటుంది. అక్కడ తీసుకున్నాను నేను. ఆ వీడియోలో చూసే ఉంటారు మీరు. బ్యాగ్ కొంచెం క్వాలిటీ ఉందని తీసుకున్నాను. ప్లస్ బ్యాట్ చూసుకోవచ్చు మీరు. గ్రెయినికల్స్ బ్యాట్ అనమాట. అంటే రైనీ సీజన్ కదా, బ్యాట్కి ఏమో నైట్ అని కవర్ చేస్తున్నా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. సో ఫైనల్ ఇదన్నమాట బ్యాట్. చూసుకోవచ్చు మీరు. గ్రెయినికల్స్ ప్రెడిటర్ GN5 అని ఉంటుంది. బ్యాక్ సైడ్ రెడ్ వైట్ ఇట్లా మొత్తం ఉంది. సో ఈ బ్యాట్ ఎందుకు తీసుకున్నా అంటే లైట్ వెయిట్ ఉంటుంది అనుకుంటా. చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. 11-14 grams ఉంటుంది అంతే జస్ట్. ప్లస్ గ్రిప్ వచ్చేసి ఓవల్ హ్యాండిల్ అనమాట. ఓవల్ హ్యాండిల్ వల్ల షఫుల్ కాకుండా ఉంటుంది కొంచెం. అంటే నేను లూజ్గా పట్టుకుంటా హ్యాండిల్. సో దానివల్ల బ్యాట్ కొంచెం షఫల్ అవుతూ ఉంటుంది హిట్టింగ్ చేసేటప్పుడు. సో దీనివల్ల ఏంటంటే స్టడీగా ఉంటుంది కొంచెం. ప్లస్ పింగ్ చూపిస్తాను మీకు. అంటే బాల్ కొడితే ఎంత పైకి వెళ్దో చూపిస్తా. దీన్ని బట్టి చాలామంది బ్యాట్లు కొంటారు అనమాట. నాకే తెలియదు. అంటే పింగ్ ఎంత బాగుంటే అంత క్వాలిటీ వుడ్ అనమాట. సో దీని పింగ్ చూడండి ఒకసారి. చూసారు కదా పింగ్. అంటే కొంచెం క్వాలిటీ వుడ్ అనమాట. మీకు నేను ఇంతకుముందు చాలా కాశ్మీర్ విల్లో బ్యాట్స్ వాడినా, దానికన్నా ఇది చాలా బెటర్. ప్లస్ ఈ బ్రాండ్ ఎక్కువ యూజ్ చేయరు ఎవరు. అందరూ SG, SS అలా బాస్ ఇలాంటివి యూజ్ చేస్తారు. కొంచెం ఇది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. గ్రెయినికల్స్ ఇది ఫారిన్ కంట్రీ నుంచి వచ్చింది. ఇది ఇండియన్ బ్రాండ్ కాదు. సో ఎప్పుడైనా మనం మ్యాచెస్కి వెళ్ళినా కానీ స్టాండ్ అవుట్ అవుతుంది అనమాట. అంటే డిఫరెంట్ బ్యాట్స్ యూజ్ చేయడం వల్ల స్టాండ్ అవుట్ అవుతాం వాళ్ళ దగ్గర మనం. సో అదొక అడ్వాంటేజ్ ఉంటుంది బ్యాట్ వల్ల. ప్లస్ ఈ బ్యాట్ ఉన్న తర్వాత నేను ఇక్కడ అనమాట ఫైబర్ టైపు, అంటే చాలా టైప్స్ ఉంటాయి ఫైబర్ టైప్స్లో. ఇది ఒక టైపు. దీని గురించి మళ్ళీ మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అసలు బ్యాట్ నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు అసలు బ్యాట్ ఎట్లా కొనాలి, అంటే ఏ పారామీటర్స్ చూసుకొని ఒక బ్యాట్ కొనాలి, అంటే
ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమందికి లాంగ్ హ్యాండిల్, షార్ట్ హ్యాండిల్, వెయిట్ ఇలా చాలా ఉంటాయి. దాన్ని బట్టి మీకు ఒక వీడియో తీస్తాను నేను నెక్స్ట్ ఒక 5-6 డేస్లో నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇది టో గార్డ్ కూడా వేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా మనం కొత్త బ్యాట్ కొన్నప్పుడు టో గార్డ్ వేసుకోవాలి, లేకపోతే ఇది టో మనం కింద కొట్టేటప్పుడు ఖరాబ్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ మెయిన్ థింగ్, బ్యాట్ కొన్న తర్వాత ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే మనం బ్యాట్ని నాక్ చేయించుకోవాలి ఖచ్చితంగా. వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. నాక్ చేయకపోతే బ్యాట్ ఖచ్చితంగా విరిగిపోద్ది. అట్లా నేను చాలా మందిని చూసిన, బ్యాట్ కొన్న తర్వాత డైరెక్ట్గా మ్యాచ్లకు రావడం, లేకపోతే ప్రాక్టీస్ సెషన్స్కి రావడం, అట్లా ఏం చేయొద్దు. దీనిపైన కూడా ఒక వీడియో తీస్తే అసలు బ్యాట్ని ఎట్లా మనం కేర్ తీసుకోవాలి, ఇట్లా చేయాలి, ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. ముందు నేను ఎస్ఎస్ బ్యాట్స్ యూజ్ చేసిన కదా, దాని తర్వాత ఇది నా ఫస్ట్ టైం అనమాట గ్రే నికోల్స్ యూజ్ చేయడం. అంటే దీని ఎక్స్పీరియన్స్ నేను మీకు ఎట్లుందో మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత షేర్ చేస్తా. అప్పటి స్టే ట్యూన్. సో ఈ బ్యాట్ కాస్ట్ వచ్చేసి 18,000 అనమాట. 18,000 కానీ ఆఫర్లో మొత్తం అన్నీ కలిపేసి నాకు 15,000 పడ్డది. సో బడ్జెట్లోనే ఉంది, మరీ అంత ఎక్కువేం రేటు కాదు. అసలు ఈ వెయిట్ బ్యాట్స్ వచ్చేసి 30,000, 40,000లో దొరుకుతాయి మనకు బయట, కానీ ఇప్పుడు నాకు చాలా తక్కువ రేటు దొరికింది. సో నేను బ్యాట్తో పాటు ఇంకో ఐటెం కూడా కొన్నాను అనమాట. సో అది వచ్చేసి ఎస్జీ గ్లౌస్ అనమాట. ఎస్జీ యూజ్ చేస్తాను, ఎందుకంటే అవి నాకు కొంచెం కంఫర్ట్ ఉంటాయి మిగతా బ్రాండ్తో పోల్చుకుంటే. అండ్ దీని చూడొచ్చు మీరు, ఇవి ఎస్జీ కేఎల్ రావుల్ వర్షన్, ఎస్జీ కేఎల్ రావుల్ వర్షన్ అనమాట. చూడొచ్చు ఇక్కడ KLR1 అని ఉంటుంది. ఇంతకుముందు నేను ఎస్జీ ప్రో సాఫ్ట్ వాడినా, అవి మీరు చూసే ఉంటారు చాలా వీడియోస్లలో, గ్రీన్ కలర్లో ఉంటాయి. సో ఇవి కూడా సేమ్ అలాంటివే, కాకపోతే కొంచెం హై క్వాలిటీ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 3,900 అయితే 3,500కి ఇచ్చింది నాకు ఇది. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే ఓవరాల్గా. సో ఇవి కూడా కంఫర్ట్ ఇస్తాయి నాకు, చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది మిగతా వాటితో పోల్చుకుంటే. సో ఇవన్నమాట. I love you. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ పర్సన్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.